హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. సో నేను కూరగాయలు అండ్ పాల ప్యాకెట్లు ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను ఈ టైంలో అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు ఈ వీడియో తీశాను. సో ముందుగా పాల ప్యాకెట్లు ఎట్లా క్లీన్ చేయాలో చూద్దాము. దానికోసం నేను ఈ విధంగా పెద్దది ఒకటి తాంబలం లాంటిది తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు వేసుకున్నాను. వేడి నీళ్ళు వేసుకొని ఉప్పు కలుపుకున్నాను. దాంట్లో పాల ప్యాకెట్లు వేసి ఒక 10 మినిట్స్ అట్లనే వదిలేయాలన్నమాట. ఇవి యాక్చువల్గా అప్పటికప్పుడు యూజ్ చేసేటట్లయితే ఈ విధంగా ఉప్పేసి పాల ప్యాకెట్లు క్లీన్ చేసి పాలు అనేవి ఒక బౌల్లోకి పోసుకొని తర్వాత ప్యాకెట్స్ పడేస్తే ఇది కరెక్ట్ వే అనమాట. లేదు మేము పాలను స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అనుకుంటే మాత్రము కొంచెం ఏదైతే హ్యాండ్ వాష్ ఉంటుందో దాన్ని చేతిలోకి కొంచెం తీసుకొని పాల ప్యాకెట్లు క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అప్పటికప్పుడు యూజ్ చేస్తుంటే మాత్రం ఉప్పేసి కడుక్కుంటే సరిపోతుంది. లేకపోతే మాత్రం కొంచెం హ్యాండ్ వాష్ తీసుకొని పాల ప్యాకెట్లు కడుక్కుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో. సో మీకు ఈ 2 వేస్లలో ఏది బెటర్ అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చండి. సో అలాగే కూరగాయలు కూడా ఏ విధంగా కడగాలో నేను మీకు చూపిస్తాను. కూరగాయలు కడగడానికి ముందు నేను ఇక్కడ సింక్ పక్కల ఉన్న ఏదైతే గట్టు ఉంటుందో అది ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే సింకులో మిగతా గిన్నెలు అలాంటివి ఉంటే మన కూరగాయలు కడిగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద తాంబలం లాంటి దాంట్లో వాటర్ వేసుకొని వేడి నీళ్ళు వేసుకున్నాను. అంటే నా దగ్గర కిచెన్లో కూడా గీజర్ ఉందన్నమాట ఇన్స్టాంట్ది. సో వేడి నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఉప్పు కొంచెం ఎక్కువే తీసుకోండి. మనం కూరగాయలు మాత్రం సబ్బుతో కడుక్కోవద్దు. ఎందుకంటే కూరగాయలు కానీ పండ్లు కానీ సబ్బుతో కడిగితే అది మనం తినేటప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. అందుకని ఈ విధంగా పసుపు అండ్ ఉప్పు వేసి వేడి నీళ్ళలో కడిగితే మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను ముందుగా ఫ్రూట్స్ కడుగుతున్నాను. ఈ విధంగా తేగానే సింక్లో పెట్టుకున్నానండి. కవర్ ఏదైతే ఉంటుందో మనకు ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ కవర్ ఇస్తారు కదా, అది సింక్లోనే పెట్టుకుంటున్నాను. దాన్ని కూడా కొంచెం హ్యాండ్ వాష్ చేసి క్లీన్ చేసుకోవాలి ఆ కవర్ను కూడా. ఈ విధంగా యాపిల్స్ అన్నీ నేను వేడి నీళ్ళు ఇంతకుముందు ఏదైతే ఉప్పు నీళ్ళు వేసినా అందులో వేసి ఒక్కొక్కటి ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళలో క్లీన్ చేసుకొని ఈ విధంగా తుడిచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అన్నీ. ఏదైతే గట్టిగా ఉంటే అంటే వాటర్ మిలన్ కానీ పపాయ బనానాస్ వీటిని కొంచెం మనం హ్యాండ్ వాష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్కిన్ తీసేస్తాం కాబట్టి. యాపిల్స్ లాంటి వాటిని మాత్రం ఉప్పు నీళ్ళలో కడుక్కుంటే సరిపోతుంది. సో కూరగాయలు కూడా నేను ఇక్కడ క్లీన్ చేసుకున్నాను అదేవిధంగా. వీటిని ఇక్కడ ఏదైతే ఒక మంచి క్లీన్ టవల్ తీసుకొని వాటిపైన పెట్టుకొని అన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నీళ్ళు మొత్తం మనం ఒక ఉతికిన టవల్తో తుడుచుకుంటే మనకి ఇవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, పాడవకుండా. సో ఏవైతే మిరపకాయలు అలాంటివి ఉన్నాయో వాటిని గ్లాస్ది ఏదైతే ఉంటుందో వాటిలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటాయి మిరపకాయలు అలాంటివి. లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో పాలకూర అలాంటివి వాటిని తెచ్చుకున్న వెంబడి యూజ్ చేయడమే బెటరు. ఎందుకంటే అవి వాటర్లో వేసి కడిగిన తర్వాత మనకు పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు యూజ్ చేయడమే బెటర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.